నా పేరు ప్రసాదరావు పివి అండి. నా ఏజ్ 47 ఇయర్స్. నేను ఉండేది రాజమండ్రి. అండ్ నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో చీఫ్ సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ నా వైఫ్ నేమ్ పరమేశ్వరి. షీ ఈజ్ ఆల్సో అడ్వైజర్. అండ్ నా డాటర్, వన్ అండ్ ఓన్లీ డాటర్, హర్ నేమ్ ఈజ్ ప్రజ్ఞశ్రీ. అసలు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో చేరాలనే ఆలోచన మీకెలా వచ్చింది? అప్పటి వరకు అంటే నేను కంపెనీలోకి రావడానికి ముందు 96 నా కెరియర్ బిగినింగ్. 96 నుంచి స్టార్ హెల్త్లోకి వచ్చే లోపల దగ్గర నేను 12 రకాల కంపెనీల్లో పనిచేశాను. అది చిన్న చితక అన్నీ కూడా మార్కెటింగ్ సైడే ఉన్నాను. అండ్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లోకి 2009 మే 12 నేను అడుగుపెట్టిన తర్వాత ఇప్పటికి 16 సక్సెస్ఫుల్ ఇయర్స్ని కంప్లీట్ చేసుకుని 17th ఇయర్లోకి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నా ఫీల్ ఏంటంటే దీంట్లో జాయిన్ అయిన తర్వాత ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా, ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా స్టేబుల్గా దీంట్లో చేస్తున్నాము అన్నది నా స్ట్రాంగ్ ఇంటెన్షన్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో పనిచేయడం మీకు ఎంత ప్రతిఫలదాయకంగా అనిపిస్తుంది? స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో నేను తీసుకున్న అవార్డ్స్ సో మెనీ అవార్డ్స్ అండి. అండ్ ఎక్స్పెషల్లీ చెప్పాలి అంటే 2010 నుంచి టిల్ ఇయర్ వరకు కూడా కంటిన్యూస్లీ ఐఎమ్ ద బ్రాంచ్ టాపర్. అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఏ సిఇఓ క్లబ్, అంటే నా వైఫ్ అడ్వైజర్గా ఉన్న దానిలో సిఇఓ క్లబ్లో కూడా లాస్ట్ 10 years నుంచి కూడా కంటిన్యూస్గా సిఇఓ క్లబ్ ఇష్యూ అవుతున్నాము. అట్ ద సేమ్ టైము దగ్గరగా కంపెనీ నుంచి ఇంచుమించుగా ఒక 23 కంట్రీస్ వరకు కూడా నేను కంపెనీ నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మీరు ఎన్ని క్లెయిమ్స్ సెటిల్ చేశారు? అలాగే మీ పోర్ట్ఫోలియో సైజ్ ఎంత? నా ఈ 16 సంవత్సరాల కెరియర్లో దగ్గరగా నేను ఒక 3000 పైన క్లెయిమ్స్ వరకు నేను సెటిల్ చేయడం జరిగిందండి. అట్ ద సేమ్ టైము అమౌంట్ వైజ్ తీసుకుంటే దగ్గరగా ఇంచుమించుగా 17-18 crores వరకు కూడా నేను క్లెయిమ్స్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ లాస్ట్ ఫైనాన్షియల్ ఒక్కటే దగ్గరగా 4 crores క్లెయిమ్స్ వరకు, దగ్గరగా 3.5 to 4 crores వరకు ఓన్లీ లాస్ట్ ఫైనాన్షియల్లోనే ఇవ్వడం జరిగింది. బెస్ట్ సాటిస్ఫాక్షన్ అయితే నాకు నా కంపెనీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నాకు ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఆ 3000 మంది బ్లెస్సింగ్స్ కూడా ఖచ్చితంగా మాకు ఉంటాయి. అండ్ నాకున్న అడ్వైజర్స్ టీమ్ కూడా చాలా మంచి అడ్వైజర్స్ టీము. స్టార్ హెల్త్లో పనిచేస్తున్నందుకు ఈ రోజున చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యే పొజిషన్లో ఈరోజు నేనున్నాను. క్లెయిమ్స్ ప్రాసెస్ను మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్కి క్లెయిమ్ వచ్చింది అంటే కనుక నేను చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటానండి. ఎందు గురించి అంటే కస్టమర్ అనేవాళ్ళు మనకి పాలసీ ఎందుకు కడుతున్నారంటే తనకి కష్టం వచ్చినప్పుడు ఈ పాలసీ ఆదుకుంటుంది అనే ఉద్దేశంతో. నేనైతే నా క్లయింట్ ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తాను, 24/7 మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నా ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఖచ్చితంగా ఫోన్ అందుబాటులో ఉంటుంది. నాకు ఒక్కొక్కసారి అర్ధరాత్రులు కూడా కాల్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అవసరమైతే కస్టమర్ ఇంటికి వెళ్ళి, లోకల్ అయితే కనుక అవసరమైతే కస్టమర్ ఇంటికి వెళ్ళి నేను వాళ్ళని నా కార్లో తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఆ సర్వీస్ అయితే కనుక ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి అడ్వైజర్ కూడా ఖచ్చితంగా ఆ సర్వీస్ ఇచ్చేవాళ్ళు అయితే మాత్రమే ఇండస్ట్రీలో ముందుకి వెళ్ళగలుగుతారు. అండ్ దట్ ఈస్ 100% రెస్పాన్సిబుల్ జాబ్ అండి. అడ్వైజర్ అనేది చాలా రెస్పాన్సిబుల్ జాబ్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్తో మీ ప్రయాణంలో ఇప్పటి వరకు మీరు సాధించిన విజయాలేంటి? సేల్స్ మేనేజర్గా వచ్చి సేల్స్ మేనేజర్ నుంచి సీనియర్ సేల్స్ మేనేజర్ నుంచి చీఫ్ సేల్స్ మేనేజర్, అండ్ ప్రమోషన్స్ కానీ, రివార్డ్స్ కానీ, రికగ్నైజేషన్స్ కానీ, పొజిషన్ కానీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ చాలా ఇచ్చింది. నా ఇంటి పేరు పచ్చిపులుసు అయితే ఈ రోజున నా ఇంటి పేరు స్టార్గా మారిపోయింది. ఈ రోజున స్టార్ ప్రసాద్ అంటే మ్యాక్సిమం తెలియని వాళ్ళు ఉండరు. పచ్చిపులుసు ప్రసాద్ అనే దానికన్నా స్టార్ ప్రసాద్ అంటే మ్యాక్సిమం అందరికీ కూడా తెలుస్తుంది. సో ఇన్ని ఇచ్చిన నా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎన్ని జన్మలు ఎత్తినా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్.